గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అన్బాక్సింగ్ వీడియో. ఇది ఆల్రెడీ మనం షార్ట్ వీడియోలో చూసాము. ఫీచర్స్ అన్నీ వీడియో ప్లే అవుతుండగా డిస్ప్లే చేయబడుతున్నాయి. సో ప్రత్యేకంగా వీడియో గురించి లేక వీడియోలో ఉన్న మొబైల్ గురించి నేను మాట్లాడలేదు, కానీ మొబైల్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నేను తెలియజేయబోతున్నాను. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా స్పెషల్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫోన్ మనం యూజ్ చేస్తున్నాం, కానీ ఫోను ఎంతవరకు యూజ్ చేయాలి ఫోను అనేది అడల్ట్స్‌కి అయితే 2 అవర్స్ కంటే ఎక్కువసేపు ఫోన్ వాడకూడదు. పిల్లలైతే 10 మినిట్స్ కంటే ఎక్కువసేపు పిల్లలు ఫోన్ చూడకూడదు. అంటే ఇది ఒక రోజులో అడల్ట్స్ 2 అవర్స్ మాత్రమే ఫోన్ చూడాలి. 2 అవర్స్ మించి చూడకూడదు. పిల్లలైతే 10 మినిట్స్ కంటే ఎక్కువ ఒక రోజులో ఫోన్‌ని చూడకూడదు, వాడకూడదు. తర్వాత బెడ్ ప్రక్కన ఛార్జింగ్ పెట్టకూడదు ఫోన్‌కి. తర్వాత మన ఒడిలో కూడా పెట్టుకొని ఫోన్‌ని వాడొద్దు. భోజనం చేసేటప్పుడు ఫోన్ చూడకూడదు. ఎందుకంటే ఫోన్ నుండి రేడియో ఫ్రీక్వెన్సీ అనే వేవ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. దీన్నే ఆర్ఎఫ్ రేడియేషన్ అంటాము. ఈ రేడియేషన్ థర్మల్ ఎఫెక్ట్‌కి మన బాడీని లోన్ అయ్యేలా చేస్తుంది. ఈ థర్మల్ ఎఫెక్ట్ వలన మన బాడీ టెంపరేచర్ ఎక్కువైపోతుంది. ఈ థర్మల్ ఎఫెక్ట్ వలన నాన్ అయోనైజింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అదేం చేస్తుందంటే మన బాడీలో ఉన్న టిష్యూస్ ఫోన్ వాడేటప్పుడు ఈ టిష్యూస్ ఆ రేడియేషన్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. తద్వారా ఏమవుతుందంటే హెడేక్ రావడం, బ్రెయిన్‌లో ట్యూమర్స్ రావడం, సైట్ రావడం, మెల్లగా బ్రెయిన్ క్యాన్సర్‌కి దారితీయడం అలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మొబైల్ ఫోన్‌ని వాడాలి. మన లిమిట్స్‌లో మనం ఉండాలి. మన లిమిట్ క్రాస్ చేసి మొబైల్ ఫోన్ వాడితే మన బాడీకి చాలా హెల్త్ లాస్ ఎక్కువ ఉంటుందని మాత్రం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ముఖ్యంగా పిల్లలు. ఎందుకంటే పిల్లల్లో అప్పుడప్పుడే నర్వస్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎక్కువగా బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని స్టడీస్ చెప్తున్నాయండి. మరి ముఖ్యంగా అక్కడ డెన్మార్క్‌లో 3,58,000 మొబైల్ యూజ్ చేసేటువంటి సబ్స్క్రైబర్స్‌కి ఈ యొక్క బ్రెయిన్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్నాయి. దానిలో గ్లయోమా అనేదొకటి, తర్వాత మెనింగియోమా అనేదొకటి, ఎకాస్టిక్ న్యూరోమా అనేది ఒక డిసీజ్. ఇలాంటి డిసీజెస్ వస్తున్నట్లుగా స్టడీ పేర్కొనింది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ఈ మొబైల్‌ని సౌదీ అరేబియాలో ఎక్కువగా వాడుతున్నారండి. అది ఫస్ట్ ర్యాంక్‌లో ఉంది మొబైల్ యూసేజ్‌లో. తర్వాత ఒమన్ సెకండ్ ర్యాంక్‌లో, థర్డ్ ర్యాంక్ వచ్చేసి కువైట్, తర్వాత యూఏఈ ఫోర్త్ ర్యాంక్‌లో ఉంది. కాబట్టి మనము తెలుసుకోవాలి. మొబైల్ యూజ్ చేయడం మాత్రమే కాదు, కానీ దాని ద్వారా వచ్చే లాస్ ఏంటో కూడా మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి. ఎక్కువగా మొబైల్ వాడొద్దండి దయచేసి. ఎంత అవసరమో అంతవరకే వాడండి. మరి ముఖ్యంగా మొబైల్‌లో మనం మాట్లాడేటప్పుడు మన బాడీ పార్ట్స్‌కి, మొబైల్‌కి కొంత డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోండి. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడడం, లేకపోతే ఒక టేబుల్ మీద పెట్టి మొబైల్‌ని మాట్లాడడం, ఒక డెస్క్ మీద పెట్టి మాట్లాడడం, ఫోన్ స్టాండ్ మీద పెట్టి మాట్లాడడం ఇలాంటివి చేస్తే ఎక్కువ మన బాడీలో ఉన్న టిష్యూస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫోన్ మాట్లాడేటప్పుడు అని నేను మీకు జస్ట్ సజెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఈ ఫోన్ మా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేశారండి. అది కంప్లీట్‌గా చూయించాలని మీకు నేను ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.